హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వెంకటేష్ గారి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది. మరి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందా లేదా? అంటే అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా, మరి హ్యాట్రిక్ హిట్ కొట్టేసారనుకోవచ్చా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే కంపారిటివ్‌గా ఇంతకుముందు వచ్చిన 2 సినిమాల కంటే ఇది బెటర్‌గానే ఉంది. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా 'F3' కంటే కూడా హ్మ్. ఈ సినిమా బెటర్‌గా ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి. ఓకే. అంటే కథ అనే దాని జోలికి వెళ్ళకుండా హ్మ్. ప్రతి సీక్వెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే పద్ధతిలో డిజైన్ చేసుకున్నాడు తను. అలాగే ప్రతి క్యారెక్టర్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ పిండే ప్రయత్నం చేశాడు. అది స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. కొన్ని కొంచెం అడల్ట్ సైడ్ వెడుతున్నాడా, కామెడీలో ఆ ఎడ్జ్‌కి వెడుతున్నాడా అనిపించింది కానీ పర్వాలేదు. మేనేజబుల్‌గానే వెళ్ళాడు. అలా థియేటర్‌లో కూర్చున్నటువంటి ఆడియన్స్‌ని ఎంగేజ్ చేశాడు, ఎంటర్‌టైన్ చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని క్యారెక్టర్స్ అయితే గుర్తుండిపోయే డిజైనింగ్‌లో నడిచినాయి. అందులో వెంకటేష్‌ది ఓకే. వెంకటేష్‌కి అలవాటైన పద్ధతిలో వెళ్ళిపోయింది. అన్ని వేరియేషన్స్‌లోనూ నడిచింది ఆ క్యారెక్టర్. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఘర్షణ వేరియేషన్ ఉంటుంది ఈ సినిమాలో. హ్మ్. అలాగే అతని ఎంటర్‌టైనింగ్ సినిమాలున్నాయి. 'నువ్వు లేక నేను లేను' ఇలాంటి సినిమాలు. అవును. ఈ అదే సినిమా అది 'నువ్వు నాకు నచ్చావు.' 'నువ్వు నాకు నచ్చావు.' హ్మ్. ఈ ధోరణిలో నడిచిపోతుంది సినిమా. కాబట్టి అన్ని విధాలుగాను ఇది వెంకటేష్ అభిమానులకు మాత్రమే కాదు. టోటల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని పట్టుకునే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్‌ని హుక్ చేసి థియేటర్‌లో నవ్వించాడు. థియేటర్‌లో ఆ వాతావరణం కనిపించింది. అది సినిమా సక్సెస్. అంటే రొటీన్ కథతో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలగటం అనేది ఒక గొప్ప ఫీట్. దాన్ని సాధించాడు ఇతను అనిల్ రావిపూడి. రెండోది వింటేజ్ హీరోలతో ఎలా సినిమాలు డిజైన్ చేయాలి. అంటే వాళ్ళ తర్వాత జనరేషన్‌ని కూడా కూర్చోబెట్టాలి. వాళ్ళ అభిమాన సంఘాలతో మాత్రమే కాదు, అభిమాన సంఘాల నెక్స్ట్ జనరేషన్‌ని కూడా థియేటర్‌లోకి రప్పించాలి. హ్మ్. ఆ రప్పించటం గురించిన కసరత్తు ప్రతి సందర్భంలోనూ, ప్రతి జనరేషన్‌లోనూ డైరెక్టర్లకు ఒక ఛాలెంజే. ఆ రోజున ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో సినిమాలు తీయటానికి రాఘవేంద్రరావు గారు, అలాగే కోదండరామిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంత కసరత్తు చేశారో, వీళ్ళు అంతే కసరత్తు చేస్తున్నారు. అది బాబీ కావచ్చు, లేకపోతే అనిల్ రావిపూడి కావచ్చు. అంటే వాళ్ళ ఇమేజ్‌కి ఇబ్బంది లేకుండా, వాళ్ళ మేనరిజమ్స్‌కి ఇబ్బంది లేకుండా నడుపుతూనే కొత్త ఫ్లేవర్‌లో కథని నడపటం అనేది ఈ వింటేజ్ హీరోలని హ్యాండిల్ చేస్తున్నటువంటి డైరెక్టర్లు పాటించాల్సినటువంటి వ్యాకరణం. ఓకే. దాన్ని పూర్తి స్థాయిలో ఫాలో అయ్యాడీయన. హ్మ్. ఆ ఫాలో అవ్వటం మాత్రమే కాదు, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన లైన్ నుంచి పక్కకెళ్ళాడు. 'భగవంత్ కేసరి.' హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ 'భగవంత్ కేసరినే' చాలా ఎంగేజింగ్‌గా నడిపాడతను. ఎమోషనల్‌గా. అలాంటిది తనదైనటువంటి పద్ధతిలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీయాలంటే ఏ లెవెల్‌లో రెచ్చిపోతాడో ఆ లెవెల్‌లో రెచ్చిపోయాడు అనిల్ రావిపూడి. భారీ బడ్జెట్‌లు ఆ గోలలోకి వెళ్ళకుండా సరదాగా ఉంది సినిమా. సరదాగా ఉండటం మాత్రమే కాకుండా సినిమా ఇన్ టోటల్ సెలబ్రేటివ్‌గా ఉంది. సెలబ్రేటివ్‌గా ఉంది అని ఎందుకంటున్నానంటే ప్రతి సన్నివేశంలోనూ అనేక క్యారెక్టర్‌లుంటాయి. అలా గ్రాండియర్‌గా ఉంది సినిమా. అలాగే న్యాచురల్ లొకేషన్స్‌ని కూడా వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. అది బావుంది. ఆ స్కీమింగు, డిజైనింగు ప్రతి విషయంలోనూ కేర్ తీసుకున్నాడు. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్‌కి స్క్రీన్ ప్లెజెంట్‌గా ఉండాలి. మూడ్‌కు తగ్గట్టుగా ఉండాలి. అక్కడ నడిచేటువంటి ఎమోషన్‌కి అనువైనటువంటి స్క్రీన్‌ని, ఆ నేపథ్యాన్ని డిజైన్ చేసుకోవటం అనేది అనిల్ రావిపూడి బాగా చేశాడు. అందుకని ఎక్కడా కూడా జనాలు ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. రెండోది పాటలు బాగా హుక్ చేసినాయి ఈ సినిమాకి. అది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఆడియన్స్ థియేటర్‌లోంచి బయటకొస్తూ ఒక పాట హమ్ జేయటం అనేది కనిపించట్ల. అవును. గతంలో ఉండేదది. కానీ ఈ సినిమాలో ఒక 2 పాటలు హమ్మింగ్‌కి అవకాశం కల్పించే పాటలుగా నడిచినాయి. హ్మ్. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్‌ని అభినందించాలి. రమణ గోగుల పాడినటువంటి పాట 'గోదారి గట్టు మీద' అనే పాట
చాలా మంది హమ్ చేస్తున్నారు. ఆ పాట రిలీజ్ అయ్యే దగ్గర నుంచి హమ్మింగ్ నడుస్తోంది. అది థియేటర్‌లో ఆ పాట కనిపించగానే రెస్పాన్స్, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. అది ఏ లెవెల్‌లో ఇంకిందో జనాల్లో. హ్మ్. అలా ఈ సినిమా మ్యూజికల్‌గా బావుంది. విజువల్‌గా బావుంది. ఎంటర్‌టైనర్‌గా నడిచిపోయింది. కాబట్టి సెలబ్రేటివ్ సినిమా, ఫెస్టివల్ సినిమా. సంక్రాంతికొస్తున్నామని జెప్పాడు. ఆయన షూటింగ్ జేసింది కూడా తక్కువ రోజులే. 3 మంత్సో, 4 మంత్సో నడిచింది ఇది షూటింగ్. ఓకే. ఈ 4 మంత్సు అలా నడిపేశాడు. అట్లే స్ట్రెచ్ నడిపారు సినిమాని. బావుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్‌లు 2 కూడా చాలా బాగా డిజైన్ జేసుకున్నాడు. అందుకోసం ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్టిస్టులు గూడా. ఒకటేమో ఐశ్వర్య రాజేష్. తను ఇప్పటిదాకా చాలా సీరియస్ క్యారెక్టర్‌లు చేస్తూ వచ్చింది. హ్మ్. అలాగే రెస్పాన్సిబుల్ క్యారెక్టర్‌లే చేసింది. ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేయించాడు ఒక రకంగా. ఎంటర్‌టైనింగ్‌గా నడిచేటువంటి ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్‌ని తనతో ఎక్స్‌పెక్ట్ చేయటమే ఇబ్బంది. అది ఆ మాట తను అడిగాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నా మీద ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుందా అంటే, లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు చేయగలరు అన్నారు అని తను చెప్పాడని చెప్పింది ఈవిడ. హ్మ్. అది కనిపించింది తెర మీద. తను చాలా టోటల్‌గా ఇంతకుముందు మనం చూసిన ఐశ్వర్య రాజేష్ వేరు. ఈ సినిమాలో ఐశ్వర్య వేరు. ఓకే. ఆ వేరియేషన్ అనేది ఆడియన్స్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. హ్మ్. అలాగే మీనాక్షి కూడా. తను 'లక్కీ భాస్కర్' గావచ్చు, ఈ మధ్య తను చేస్తున్న క్యారెక్టర్‌లన్నీ రెస్పాన్సిబుల్ బరువైన పాత్రలు చేస్తోంది. హ్మ్. ఈ బరువైన పాత్రల్లో నుంచి ఒక్కసారి 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లోకి షిఫ్ట్ అయింది. ఎంటర్‌టైనింగు ఉంటుంది. ఎంటర్‌టైనింగ్‌గాను నడుస్తుంది ఆ క్యారెక్టర్. దాంతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్‌ని తను చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఓకే. అందుకని ఆ 2 క్యారెక్టర్‌లు కూడా ఆడియన్స్‌ని బాగా పట్టుకున్నాయి. అలాగే ఇందులో వెంకటేష్ కొడుకు పాత్ర చేశాడు. ఓ పిల్లాడు. అతను చాలా హుక్ చేశాడు. అంటే చాలా సందర్భాల్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే తను పట్టుకున్నాడు. అలా ఊరి ప్రజలతో పాటు ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి నవ్వు పుట్టించే ప్రయత్నం చేశాడు. హ్మ్. అది బాగా వర్కౌట్ అయింది తెర మీద. ఓకే. అదే సినిమాకి కలిసొచ్చినటువంటి అంశం. అన్ని క్యారెక్టర్లు అందులో జైలర్ క్యారెక్టరు ఉపేందర్ అని ఒక మరాఠీ ఆర్టిస్ట్‌తో చేయించారు. థియేటర్ ఆర్టిస్ట్ అతను. హ్మ్. అతనికి, సాయి కుమార్‌కి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు థియేటర్‌ని బాగా నవ్వించినాయి. తన పెర్ఫార్మన్స్ పైగా తన డైలాగ్ తనే చెప్పుకుంటాడు. అతన్ని ఇంతకుముందు 'యానిమల్' లాంటి సినిమాల్లో కూడా చూసాం మనం. బాగా అతన్ని సెలెక్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్‌కి అనిల్ రావిపూడి తెలివితేటలే. లేదు అతని టీమ్ టోటల్‌గా ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా బాగుంది. కాస్టింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. హ్మ్. ఇది వెల్ మేడ్ మూవీ అని ఎందుకు చెప్తున్నానంటే అన్ని విధాలుగాను మిస్‌ఫైర్ కావడానికి అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం చేసి సినిమాని థియేటర్‌లో పెట్టాడు. ఓకే. థియేటర్‌లోకి వెళ్ళిన ప్రేక్షకుడు వెరీ ఫస్ట్ సీన్ నుంచి హ్మ్. క్లైమాక్స్ వరకు అన్ని విధాలుగా ఎంగేజ్ అవుతాడు. అన్ని విధాలుగా ఎమోషనలైజ్ చేశాడు. ఓకే. అందులో గురువుకి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది కూడా ఒక అండర్ కరెంట్‌గా నడుపుతాడు సినిమాలో. అంటే ఎంత ఎంటర్‌టైనింగ్ సినిమాకైనా గాని ఒక సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉండాలి. దాన్ని ఆ ఏరియాలో లొకేట్ చేసి దాన్ని బాగా నడిపాడు. పర్టిక్యులర్‌గా ఆ క్యారెక్టర్ చేసినటువంటి విశ్వదమన్ బెనర్జీ కూడా విపరీతంగా ఉపయోగపడ్డాడు సినిమాకి. హ్మ్. సర్వదమన్ బెనర్జీ ఆ క్యారెక్టర్ చేయటం అనేది కూడా సినిమాకి ఒక గౌరవాన్ని తెచ్చింది. ఓకే. అలా రకరకాలుగా సినిమాని చాలా వెల్ ప్లాన్డ్ మూవీ. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 'దిల్ రాజు' గారు కూడా విపరీతంగా సహకరించాడు. ఆ గ్రాండియర్ ఇవన్నీ తీసుకురావటానికి. అలా ఈ సంక్రాంతికి ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో అనిల్ రావిపూడి ఆడియన్స్‌ని నవ్వించాడు. హ్మ్. పండగ పూట నవ్వించటం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అందుకని ఈ సినిమా డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ఏ మేరకు 'డాకుకి' పోటీ ఇస్తుంది అనేది చూడాలి. ఓకే. యాక్చువల్‌గా ఫెస్టివ్ మూడ్ అనేది ఈ మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. హ్మ్. ఆ ఫెస్టివ్ మూడ్‌ని క్యాప్చర్ చేసే సినిమాగా ఇది ఎమర్జ్ అవుతుంది ఈ సినిమా. సో, ఇది బాక్స్ ఆఫీస్ మీద ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది
దీనికి బాక్స్ ఆఫీస్ ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలియాలంటే ఇంకో 3-4 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఈ సినిమాకి నేను 3 ఇస్తానండి. సార్ మామూలుగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు రేస్ మొదలుపెట్టాయి సార్. మరి 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజ్' ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సో రేస్‌లో అంటే మీ ఒపీనియన్‌లో మొదట నిలిచింది ఏది? రెండో స్థానానికి పరిమితమైంది ఏది? మూడో స్థానంలో సరిపెట్టుకుంది ఏ సినిమా? సంక్రాంతి విన్నర్ అంటే ఎవరు సార్? అంటే మూడో సినిమా అని నేను చెప్పను గానీ, ఒక రకంగా 'గేమ్ చేంజర్' అనేది అది ఫెస్టివ్ మూడ్‌కి తగిన సినిమాగా రాలేదు. ఓకే. యాక్చువల్‌గా వాళ్ళ ప్లానింగ్ కూడా సంక్రాంతి అనే ప్లాన్‌లో లేరు వాళ్ళు. హ్మ్. అది క్రిస్మస్ సీజన్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనుకోకుండా అది ఇక్కడికొచ్చింది. ఫెస్టివల్‌లోకొచ్చింది. అవును. అయితే స్టార్ సినిమాలకి ఫెస్టివల్ కంటే ముందు స్టార్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయి, ఆ 3 రోజుల వసూళ్ళు నడిచిపోతాయి దానికి. ఫెస్టివల్ ఆడియన్స్ మొదలయ్యేది మాత్రం సంక్రాంతి మధ్యాహ్నం నుంచే. కాబట్టి ఇది అదనపు ఫ్లేవర్‌గా యాడ్ అవుతుంది దానికి. అందుకని స్టార్ సినిమాలు కొంచెం ముందు పెడతారు. కంపారిటివ్‌గా 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ సినిమాని 10థ్ ప్లేస్ చేశారు. ఓకే. ప్లేస్ చేయడం కరెక్టే. ప్లేస్ చేయడం కరెక్ట్ కాదు అనే చర్చ జరుగుతోంది కానీ, హ్మ్. ప్లేస్ చేయడం కరెక్ట్‌గానే చేశారు. కాకపోతే ఏంటంటే, ఆ సినిమా కంటెంట్‌కి సంబంధించి డైరెక్టర్ గారు ఆడియన్స్‌ని రకరకాలుగా కన్‌ఫ్యూజ్ చేశాడు. ఓకే. ఈ కన్‌ఫ్యూజను అంటే ఏ సీన్‌కి ఆ సీను తన బ్రెయిన్‌లో ఒక డిజైన్ వేసుకుంటూ వెళ్ళాడాయన. కానీ ఆడియన్స్‌ని ఎమోషనలైజ్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. పర్టిక్యులర్‌గా అన్ని సన్నివేశాల గురించి మాట్లాడక్కర్లేదు గానీ, హ్మ్. అందులో ఒక కీలక పాత్ర అప్పన్న పాత్ర కన్ను మూసేటువంటి సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా వాడుకొని ఉండొచ్చు. ఇలాంటి సన్నివేశమే గతంలో ఒక 'ఎన్. రామారావు' గారి సినిమాలో కనిపిస్తుంది. హ్మ్. 'మనుషులంతా ఒక్కటే'లో ఆయన దాసనారాయణరావు గారు బెనర్జీతో బుర్రకథ చెప్పిస్తూ చాలా ఒక ఎమోషనల్ ఫైట్ పెట్టి అక్కడ ఆడియన్స్‌ని విపరీతంగా హుక్ చేశాడు. ఇది కదా జరగాలి. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్‌కి పర్మనెంట్‌గా గుర్తుండేలాగా చేయాలి. అంటే సన్నివేశాల మీద సన్నివేశాలు దొర్లటం అనేది ఇంకొక చిన్న స్థాయి హీరోలతో అయితే బానే ఉంటుందది. హ్మ్. ఆయన తీసిన పద్ధతి చిన్న స్థాయి హీరోలు ఎవరైనా చేసినా బానే ఉండేది. కానీ అక్కడున్నది 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' తాలూకా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మెగా అభిమానుల అంచనాలుంటాయి. ఆ అంచనాలకి ఆ క్యారెక్టర్‌ని కనెక్ట్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎండింగ్ కూడా ఆ లెవెల్‌లో ఎమోషనలైజ్ చేయాలి థియేటర్‌ని. హ్మ్. ఇలాంటి లోపాల వలన ఆ సినిమా ప్రాపర్‌గా కనెక్ట్ కాలేదు. అందరికి కష్టము ఉంది దానిలో. ఓకే. అందరి కష్టము ఉంది గానీ, అనేక కారణాల చేత అది ఆడియన్స్‌ని గ్రాబ్ చేయలేకపోయింది. అది వాస్తవం. అందుకని దాన్ని పక్కన పెట్టేస్తే 'డాకు మహారాజ్'. 'డాకు మహారాజ్‌లో' ఉన్నటువంటి దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే, 'డాకు మహారాజ్‌లో' కనీసం కన్‌ఫ్యూజన్ లేదు. ఒక ఏకసూత్రత ఉంది. సింగిల్ థ్రెడ్‌లో కథని డిజైన్ చేసుకొని వెళ్ళాడు. ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ కారు. దాంతో పాటు ట్రావెల్ అయిపోతారు. మధ్యలో వచ్చే ఎలివేషన్స్, హడావిడి హ్మ్. ఇదంతా కూడా బాలకృష్ణ సినిమాలో ఉండేదే కాబట్టి ఆడియన్స్ దానికి ప్రిపేర్డ్‌గా వెళ్తారు. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా చిత్రీకరణ నడిచింది. ఓకే. దాంతో ఆ సినిమాకి పాజిటివ్ టోన్ వినిపించింది. హ్మ్. వినిపించడానికి అక్కడేదో అద్భుతమైన కథ ఉందని కాదు. చెప్పిన కథని రీజనబుల్‌గా చెప్పాడు. అలాగే ఎమోషన్స్‌ని, ఎలివేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఒక సిస్టర్ సెంటిమెంట్‌ని ఆయన చూజ్ చేసుకున్నాడు. దాంతో పాటు ఓ చిన్న పాప సెంటిమెంట్‌ని యాడ్ చేశాడు దానికి. హ్మ్. ఈ రెండిటిని నడపడంలో ఆ చిన్న పాప సెంటిమెంట్‌ని బాగా డిజైన్ చేశాడు కానీ, ఈ సిస్టర్ సెంటిమెంట్‌ని ఎలివేట్ చేయడానికి ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బావుండేది. అలాగే క్యారెక్టర్ జస్టిఫికేషన్, టైటిల్ జస్టిఫికేషన్ అనేది చేయటం కోసం ఇంకొక 10 నిమిషాలు కేటాయించుంటే, ఈ సినిమా ఇంకొక లెవెల్‌లో ఉండుండేది. హ్మ్. కానీ ఇక్కడ వరకు ఓకే. ఆడియన్స్ ఎంటర్‌టైన్ అయిపోయారు. ఎమోషనల్‌గాను, సెంటిమెంటల్‌గాను అది ఎంగేజ్ చేయగలిగింది ఆడియన్‌ని. అది సక్సెస్. సో, ఆ మేరకు విజయం సాధించేసాడు 'బాబీ' గారు. ఓకే. ఇది టోటల్ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్. సంక్రాంతికొస్తున్నామనేది. ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్ కంటే కూడా 2 రోజులు ఇన్ అడ్వాన్స్ ఉంది ఈ సినిమా 'డాకు మహారాజ్'. హ్మ్. దీనికి ఇప్పుడు అంటే షో మార్నింగ్ షో దగ్గర కొంత డల్ అనిపించినప్పటికీ అక్కడి నుంచి రైజ్ మొదలైంది. ఆ రైజ్ మొదలయ్యి, ఆ రైజ్ స్థిరపడుతున్న టైంలో ఫెస్టివ్ ఆడియన్ యాడ్ అవుతాడు. యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది సినిమా.
అందుకని ఎంతో కొంత ఎడ్జ్ ఆ సినిమాకి ఉండే అవకాశం ఉంది డాకు మహారాజ్కి. ఓకే. అది నెంబర్ 1 పొజిషన్‌లో ఉండొచ్చు. వెంకటేష్ రెండో ప్లేస్‌లో ఉండొచ్చు. కానీ వెంకటేష్ మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. హ్మ్. పోటీ నడుస్తుంది డెఫినిట్‌గా. ఓకే. కానీ బాలకృష్ణకి ఎడ్జ్ అయితే ఉంది. ఎడ్జ్ ఉంది గానీ వెంకటేష్ కూడా గట్టి పోటీ ఇస్తాడు. హ్మ్. సో 7 డేస్ తర్వాత మనకు పరిస్థితి అర్థమవుతుంది. ఓకే. అది ఓపెనింగ్ మాత్రం రెస్పెక్టబుల్‌గానే ఓపెనింగ్ తెచ్చుకోగలిగింది. గేమ్ హ్మ్. చేంజర్. అక్కడికే పరిమితం అయిపోయింది అది. ఆ తర్వాత 'డాకు మహారాజ్' వచ్చేసి కొంచెం నీరసంగా మొదలై శక్తి పుంజుకుని పరిగెడుతోంది. ఇది మొదలవ్వటమే దీని మీద ఏదైతే ఆడియన్స్ అంచనాలు పెట్టుకుని వచ్చారో థియేటర్‌కి, వాళ్ళు తృప్తి చెందారు. ఆ తృప్తి కనిపించింది బయటకొస్తున్న ప్రేక్షకుల్లో. హ్మ్. అదే సినిమాకి పాజిటివ్, అంతకుమించి ఏం లేదు. ఓకే సార్. సో సంక్రాంతికొస్తున్నాము, 'డాకు మహారాజ్' ఈ రెండిటి మధ్యే విజేత డిసైడ్ అవుతాడు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.